వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్నటువంటి రాజనాల శ్రీహరి గారు. నమస్తే శ్రీహరి గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మీరు దాన ధర్మాలు కరోనా టైంలో చేశారు కదా, ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువలో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ వెనకాల ఉండగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుండగా మీరు అంత ఎక్కువ డబ్బు దాదాపు ₹1,00,00,000 దాకా మీరు జనాలకు సహాయం చేశారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అంత ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టడానికి మీరేంటి, మీకు 100 కోట్లు ఉన్నాయా, బ్లాక్ మనీ ఉందా, ఎలా అనుకోవాలి దాన్ని? సార్, దానం చేయడానికి బ్లాక్ మనీ అవసరం లేదు, ధర్మంగా మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు సార్. ఓకే, డబ్బు ఎంతున్నా నేను 90% నాకు ఒక పని చేస్తే నాకు ₹1,00,000 వస్తే నేను 90,000 ఖర్చు పెడతాను. దట్ ఈస్ రాజనాల. యు ఆస్క్ బడి ఎనీబడి ఇన్ వరంగల్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్, ఎవ్రీబడి ఇస్ నో రాజనాల శ్రీహరి. ఎందుకంటే నాకు ఆ తత్వం, దానం చేయాలి, ధర్మం తత్వం, పేదవాడిని ఆశ్రయించాలి, పేదవాడిని కొంచెం అభివృద్ధిలో తేవాలనే లక్ష్యంతోనే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక్కడే కారణం, మా పేరెంట్స్ ఏం కోట్లు నాకు వేయలేదు. నేను నాకు పొలిటికల్ గా నేను రాజకీయంగా ఉండి పనులు చేసేటప్పుడు, కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో డబ్బులు ఇస్తే అడగనే, ఇస్తే కాదన, ఇచ్చిన దాంట్లో 80-90% ధర్మం చేస్తా. దానమే నాకు అంతే తప్ప నేనేం నాకు కోట్లు లేదు, ఆస్తి లేదు, నాకు కోట్లేదు. ఇవాళ నాకు టికెట్ ఇచ్చినాక నేను ₹1 నిలబడి ₹1 గెలవాలి. ఇదే నేను 50 కోట్లు పెట్టి, నాకు 50 కోట్లు పెట్టడం పెద్ద లెక్క కాదు. 50 మంది చాలు నాకు ఎన్నుకున్న వాళ్ళు. 5 చాలు 50 కోట్లు 100 కోట్లు పెడతారు. కానీ ఆ 50 కోట్లు పెట్టి నేను మళ్ళీ ఎలక్షన్ నిలబడి ఆ 50 కోట్లకు నాకు 50 ఇచ్చిన మళ్ళీ 100 కోట్లు ఇవ్వాలి. అంటే నేను ఇంకెంత అవినీతి చేయాలి, ఇంకెంత మంది మోసం సంపాదించి, ఆ సంపాదన అవినీతి రాజకీయాలు లేకపోతేనే నేను రాజకీయాల్లో ఉంటున్నాను. రాజకీయాల పేదలకు సేవ చేయడానికి ఉన్నాను తప్ప నేను నాకు డబ్బు ఎక్కువ పంచలేదు, నా దగ్గర డబ్బు మురిపోయి పంచలేదు. మీరు అన్నట్టు ఏంటంటే పేదవాడికి సాయం చేయాలి. 100లో 100కో 1,00,00,000 ఒక్కరంటారు, అందులో నేనే అనుకోని నేను నా ధర్మంగానే సాయం చేయడం జరిగింది. అప్పుడు మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లో మీరు అధినాయకుడికి ఎంత దగ్గరగా ఉన్నారు? మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? వాస్తవం చెప్పాలంటే దేని కేటీఆర్ గారు అంటే కొంచెం నాకు అభిమానం ఉండేది బాగా. ఉండేది అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు నేను ఉన్న పార్టీ పరంగా నా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. నాకు అధినాయకుడు రేవంత్ రెడ్డి కూడా నాకు ఇష్టమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టమై నేను ఆయన పీసీ ప్రెసిడెంట్ చేయాలని నొల్లి పెట్టుకొని ఢిల్లీలో నాకు సస్పెండ్ ఆర్డర్ వచ్చిన బయటకు వచ్చి ఇళ్ళకెళ్ళి కుంపట్లోకి వెళ్ళి మళ్ళీ నాకు ఇప్పుడు వేరేగా మళ్ళీ ఇంకో నాయకుడు వేరే పార్టీలో కావాలి కదా, టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు నాకు కేటీఆర్ ఎంచుకున్నా. ఈ లక్షణాలు అందరికి మంచిగా ఉన్న యువ నాయకుడు అని నేను ఎంచుకోవడం జరిగింది. లీడర్ అయినా నేను లీడర్ కాదా, కానీ నా విషయంలో మాత్రం ఆయన మాత్రం సాయం చేయలేకపోయాడు. ప్రతి చోట ఆయన ఫోటో, ప్రతి చోట సర్వసం. నేను ఆ ఫ్లెక్సీలు గాని, గొడుగులు గాని, బెడ్షీట్లు గాని, కుర్చీలు గాని, ఏది ఫోటో లేదు, నేను పేరు లేదు, ఏ కార్యక్రమం చేయలేండి. ఆయన 1,500 రోజులతో 1,500 కొబ్బరికాయలు కొట్టేది. 1000 రోజులు ఆయన వర్కింగ్ 1000 కొబ్బరికాయలు కొట్టేది. ఆయన ఎంతంత బ్లాంకెట్ 10,000 బెడ్షీట్లు అండి. కాశీటు కన్యాకుమారి మంచిన వ్యక్తి ఇవ్వలేడు. గొడుగులు తిరుపతి పైన గొడుగులే పంచలేదు. ఆమె కేసు అయింది అక్కడ, పంచద్దు అక్కడ రాజకీయ నాయకులే తెలియదు. అక్కడ కూడా అయినా కానీ అక్కడ పంచినా కాశీలో ప్రతి చూడండి పంచాయతీ టెంపుల్ గొడుగులు పేదవాళ్ళకు సాయం. ఎందుకంటే నేను కేసీఆర్ నమ్ముకుంది, కానీ ఆయన కూడా లాస్ట్ కు నన్ను మాత్రం బాధపెట్టి నేను చెప్పిన, ఈ టికెట్ ఇవ్వకండి, వరంగల్ ఇచ్చి నాకేంటి, నేను గెలుస్తా, మీరు ₹1 పెట్టకండి, నాకు ప్రజలే నన్ను గెలిపించుకుంటే నాకు ఇల్లే. నేను మరీ చెప్తున్నాను నీకన్నా, నరేంద్ర అంటూ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా, సెకండ్ ప్లేస్ వచ్చినా రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన. 3వ ప్లేస్ వస్తాడు ఛాలెంజ్ అని చెప్పిన. 3వ ప్లేస్ వచ్చింది. అప్పుడు నా టీవీలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. కేటీఆర్ చెప్పినప్పుడు అప్పుడు ఎక్స్-ఎమ్మెల్యే ఉన్నాడు, నా పక్కన ఎమ్మెల్యే ఉన్నాడు. నన్ను డైరెక్ట్ గా చెప్పినామని ఏం లాభం, అయిపోయిన తర్వాత ఏం లాభం? అప్పుడు ఉండ పగులుతుంది రాయా వద్దంటే పోయి పగలగొట్టి పగులుతే ఏం పగల. అందుకే ఆ పార్టీలో నాకు లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉండడం. పై రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, గ్రూపు తగాదులు, ఒత్తులు బాగా ఉండడం, అది అందులో ఈయన కాబట్టి తట్టుకుంటాను. వేరే లీడర్ ఎవరు తట్టుకోరు. రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టి పెద్ద పెద్ద వీళ్ళంతా ముదురు కంకాలు, వీళ్ళంతా మంత్రులంతా ముదురులండి, అందరిని తట్టుకొని ఎదుర్కొంటా అన్నాడు. ఆయనకేం భయం లేదు. ఇంతకుముందు అన్నట్టుగా
ఏదో రేవంత్ రెడ్డికి సీఎం ఉండడా రాసి పెట్టుకోండి. ఆందరేకమై అందరు వ్యతిరేకం చేసి ఢిల్లీ అధిష్టానం వ్యతిరేకం చేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి వెళ్ళి తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి అదే కూర్చొని ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ వెనక పార్టీ మారుతుంది అంతే. దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించి మిగతా నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న మంత్రులు కొంతమంది వీళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు అమ్మ మనం వద్దు, మన గురించి కాదు, కార్యకర్తల గురించి అన్న బతుకుతారు. వాళ్ళకు చైర్మన్లు, డైరెక్టర్లు, కొంచెం లోకల్ బాడీ పదవులు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం వాళ్ళన్నా కొంచెం ఇప్పుడు పదవులు అనుభవిస్తారు. అవకాశాలు లేకుండా చేయకండి. నేను చెప్తాను, రేవంత్ రెడ్డి ఎమ్మడ పడకండి, ఆయన మీద పడకండి, ఆయన ఇబ్బంది పెట్టకండి, ఆయనకు అధిష్టానం ప్రెజర్ చేయకండి. ఆయన 5 ఏళ్ళు కుర్చీలో కూర్చొనియండి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు కుర్చీలో అధిష్టానం తెచ్చే ప్రయత్నం చేస్తారని నేను చెప్తున్నాను. ఓకే అండి. ఓకే, ఈ క్రమంలో మీకు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లో సుదీర్ఘ 35 సంవత్సరాల అనుభవంతో మీరు ప్రజెంట్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, ఆమె స్టెప్ ఏంటి, దానివల్ల కాంగ్రెస్ కి లాభమా నష్టమా, బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చడానికి తను ఈ బీసీ నినాదం ఎత్తుకుంది అనే దానికి మీ అభిప్రాయం ఏంటి? ఒక్కటి చెప్తాండి. ఇప్పుడు కవిత అనేటి ఆమె ఏంటిది అసలు? ఆమె కేసీఆర్ ఇప్పుడు మనమే మగవాళ్ళమే ఒక బీరు తాగాలంటే స్టార్టింగ్ పోయా సిగ్గుపడతాం. అంత పెద్ద లిక్కర్ స్కామ్ లోకి జైల్లో పోయిన ఆయన మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆమె అడిగినోడేవాడు ఏ పోయి ఢిల్లీలో నేను కాంగ్రెస్ పార్టీలో పోతున్నా అని ప్రచారం చేసుకున్నాను పిలిచిలు ఎవరు వెళ్ళారు కాంగ్రెస్ లో. రేవంత్ రెడ్డి నాకు దగ్గర అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి పట్టించుకున్నాను. మాకు లేదా స్టార్ క్యాంపెయిన్, మంచి స్టార్ క్యాంపెయిన్. ఈమె కన్నా విజయశాంతి లేదండి, సూపర్ డైనమిక్ ఆమె లేడీ, మంచి స్టార్ క్యాంపెయినర్ కదా ఆమె. ఆమె తలుచుకుంటే రాజకీయం చేయలేదా, ఆమె తిరగలేదా, ఆమెకి లేదా ఫెయిల్ స్టేజ్ వాల్యూ లేదా అనుకుందాం. మరి అంత ఉన్న ఆమెను మనం పక్కన పెట్టి ఈవెన్ తీసుకొచ్చి మన పార్టీ స్టార్ అవసరం లేదు మాకు. అసలు మాకు కవితమ్మ అనేది వద్దు, మాకు రావులమ్మ ఉంది, రావులమ్మ ముద్దు. వేరే నాయకులు మాకు అవసరం లేదు. మాకు స్టార్ క్యాంపెయిన్ ఉంది, ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తారు, ఆమెను క్యాబినెట్ లో తీసుకుంటారు, హోమ్ మినిస్టర్ తీసుకోవాలనేది కూడా మా యొక్క డిమాండ్, మా యొక్క కోరిక. కార్యకర్తలు ముఖ్యంగా పార్టీలో మాకెందుకండి ఈ కవిత గోల, లిక్కర్ గోల, మంచిగున్నాం, మహిళలు హాయిగున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చాక మహిళల సంబరాలు, బస్సులో ఫ్రీ బస్సులో పోకుండా మంచిగా వస్తారు. ఈమె వచ్చింది అనుకో ఫ్రీ బస్సులో మందు కూడా సప్లై చేసి వస్తుంది. కవిత ఉచిత లిక్కర్ కూడా అవుతారు. సార్ ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు మీ ఫైర్ బ్రాండ్ గానే అర్థమైపోతుంది నాకు కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే వారికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మీరు రాహుల్ గాంధీతో మాట్లాడాలని చెప్తున్నారు. ఇటువంటి మీ యొక్క ఈ 2 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చాలా టఫ్ గా అంటే అదే ఇట్లాంటి మాట మాట్లాడాల్సి వచ్చిందని ఎవరి మీద మీరు గట్టిగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా? చాలా మంది మాట్లాడారు, ప్రధానంగా బాగా చాలా మంది మాట్లాడినాను. లైఫ్ థ్రెటనింగ్ అవుతుందేమో అని భయపడినటువంటి సంఘటన భయపడలేదు. భయపడుతుంటే ఇప్పుడు కూడా చెప్తుండే, తెలంగాణ ఏపీలో కొండామూర్లి అంటే ఒక ఎవరు కూడా ఎదురు పోయి మాట్లాడు భయపడతారు. అవునా? మరి కొండామూర్లి ఎదురుగా పోయి మాట్లాడిన నేను భయపడ్డారా? లైఫ్ కు భయపడితే మాట్లాడతారా? ఆ 2 నిమిషాలు నాలుకను కంట్రోల్ పెట్టుకుంటే అయిపోతుంది. ఆయన ఒకటి కాదు 100 ఛానల్ కూడా మాట్లాడినా, 100 ఇంటర్వ్యూలో చెప్పిన. నేను భయపడేవారికి ఏంటి మీకు ఉన్న కంప్లైంట్ ఏంటి మురళి గారి మీద? మురళి గారి మీద అప్పుడు ఒక ఫిలిం తీయబడిండి, సినిమా తీసేసిండు, నేను దాన్ని ఆబ్జెక్షన్ చేసిన. అప్పుడు శివ సినిమా వచ్చినాక మర్డర్లు అయినాయి, సేమ్ అదే శివ స్టోరీతో తీయబేళ్ళు. మళ్ళీ కొంచెం సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ, మళ్ళీ యువత తప్పుదారి పడుతుంది. ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి, జనం వచ్చినాయి, యువకులు ఎవరు కేఫ్లో పండి కూర్చొని టైం వృధా చేయడం లేదు, ఏదో జాబ్ ఏదో నౌకరైన పోతున్నారు, తల్లిదండ్రులను పంచుకున్నారు. అటువంటి రోజులు నడుస్తున్నాయి. మళ్ళీ ఒక చిత్రం వల్ల ఇబ్బంది అయితే కొంచెం స్టాప్ చేయాలని చెప్పి డీజీ గారి వెళ్ళడం జరిగింది, ఫిలిం ఛాంబర్ మెంబర్లను వెళ్ళడం జరిగింది. నేను చేసే ప్రయత్నం అయినా సినిమా ఆగలేదు, వచ్చింది సినిమా. నేను ఎవరికో భయపడలేదు, మంచి మంచులు ఎదుర్కొన్నా, లోకల్ అయితే అందరిని ఎదుర్కొన్నా. ఇక బయట అయితే ఎవరంటే వాళ్ళు ఎదుర్కొన్నా. మన అప్పుడు ఉన్నప్పుడు పిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ ఉంటే నొల్లి పెట్టిన, తప్పు చేస్తే డి శ్రీనివాస్ మీద నొల్లి పెట్టిన, గాంధీ భవన్ మీదనే మట్టి పోసిన, గాంధీ భవన్ మీద గోడలకే తప్పు టికెట్లు అమ్ముకుని రాసిన. నేను ఎవరికి భయపడలేదు, ఎవరికన్నా నేను
లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నా. తప్ప 4 లక్షలు గారు అంటే మా గౌరవం ఉండేది, ఆనెస్ట్ ఉండేది. ఆయన మాత్రం మేము విలువ ఇచ్చేది. ఇంకెవరైనా తప్పు చేసి తప్పలేదు. ఆ సందర్భంలో కూడా నువ్వు పొన్నాల లక్ష్మి ఎందుకంటే పొన్నాల లక్ష్మి కూడా తప్పేసులు, దొంతి మాధవరెడ్డికి టికెట్ వేయలేదు, అప్పుడు రేపాక కాంతారావు టికెట్ వేయలేదు, ఆ 2-3 టికెట్లు కావాలని కట్ చేసి అందరు కట్ చేసిండు అని అన్నాడు. అప్పుడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఫోన్ వచ్చి అనౌన్స్ చేస్తే 3 టికెట్లు వీళ్ళకి ఇయ్యండి అన్నప్పుడే ఆయన హైకమాండ్ చెప్పిన మాట విన్నారు. విన్నందుకు ఆయన బ్లేమ్ చేసి ఆయన ఏం లేదు అలా. దాంతో ఆ పీసీ ఫ్రెండ్ గా అప్పుడు అధికారం రాకపోవడం దాంతో ఆయన తీయడం, అది మనస్తాపం గురి కావడం కళ్ళతో మేము చూసినాం. అప్పుడు ఆ ఫోన్ వచ్చినప్పుడు మేము పక్కనే ఉన్నాం. ఏఐసీసీ ఫోన్ వచ్చి ఆ 3 సీట్లు ఆపాలి, 3 ఇచ్చేయడం, దానివల్ల ఇబ్బంది అయింది. ఓకే, శ్రీహరి గారు, ముఖ్యంగా తెలంగాణ బ్లడ్ అంటేనే నిర్మోహమాటంగా మాట్లాడేయటం, మొహాన్నే మాట్లాడేయటం, ఏది దాచుకోకుండా మొహాన్ని మాట్లాడేస్తారు అనేది ఒకటి ఉంది. ఆంధ్ర పీపుల్ అయితే కొద్దిగా సోఫిస్టికేటెడ్గా లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడతారు. అదే తెలంగాణ వాళ్ళంటే మొహం మీద చెప్పేస్తారు అనేది మేము చూస్తుంటే అక్షరాలు నిజం అనిపిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో మీలాంటి వాళ్ళకి అనుగుణంగా అన్ని చోట్ల శత్రువులు ఉంటారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మీరు కొద్దిగా అందరికీ శత్రువులు కావడం కంటే అజాత శత్రువుగా ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఇలా ఎన్నుకున్నారు ఈ బాటని? ఒకటే చెప్తాండి, అజాత శత్రువుగా ఉండడము 100 మంది ఉంటారండి. శత్రువు అయినా కానీ ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తత్వమే రాజనాల శ్రీహరి. అది లేకపోతే నాకెందుకండి ఇంట్లో కూర్చుంటా, రాయికాయలు అవసరం లేదు. ఆ ఆలోచనలోని 35 ఏళ్ళు రాయికాయలు పనిచేయాల్సిన అవసరం లేదు. ఏదో వ్యాపారం పెట్టి తెలియని వ్యాపారం పెట్టుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు, కోట్లు ఆగి ఉండొచ్చు. నేను కూడా వీళ్ళే కైరాల, ఢిల్లీలో, బాంబేలో ఇల్లు కట్టుకొని, విల్లాలు కట్టుకొని, ఫామ్ హౌస్ కట్టుకొని, బెంచ్లలో BMW తిరగచ్చు. ఆ బ్లడ్ ఇది కాదు, సర్వీస్ చేయాలి, పేదోని కాపాలి, ఎక్కడ నిలబడాలి. నన్ను చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ బయటికి రావాలని ఆలోచనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. అది థ్రెట్ ఉండని, టార్గెట్ గాని, ప్రాణం పోని, దానిలో మారేది లేని. నా లక్ష్యం అది, నా ఉన్న పట్టుదల అది. మనిషిగా ఉంటే ఇట్లే ఉంటా, ఇట్లే పోతా, మాత్రం నువ్వు వచ్చేయి. ఓకే, రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా మన తెలంగాణలో జెండా పాదేటువంటి పరిస్థితి ఉంది. మీలాంటి నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే వాళ్ళు చూస్తే నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. సో మీరేమైనా జనసేన పార్టీ లాంటి పార్టీలకు ఫ్యూచర్ లో పోయే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు జనసేన కానీ ఏ పార్టీ రానియండి, ప్రజలకు న్యాయం చేయాలి, పేదవాడి కష్టాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి. ఆంధ్రాలో ప్రభుత్వం రావాలంటే మెయిన్ వికాసం ఓన్లీ పవన్ కళ్యాణ్. అక్కడ చంద్రబాబు ఏమి లేదు, నేను చెప్తున్నా, ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన నీతి, నిజాయితీ, నిర్భయత, అసలు చెప్తా, ఆయన వల్ల ఆంధ్ర ప్రభుత్వం వచ్చింది. రేపు తెలంగాణ అఫ్ కోర్స్ ఆయన ఏం లేదన్నదండి, పబ్లిక్ కూడా చాలా తెలివి, యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఆయన కూడా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఆయన నాయకుడు కావాలంటారు. ఇవాళ ఒకటి మనం దేని దాన్ని చెప్పాలండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హీరో అన్న, కానీ నేను జాతీయ స్థాయిలో మరి ఇంకో హీరో అనలేకపోతున్నా. నా నోటు కూడా అబద్ధం ఆడలేను. ఇప్పుడు యోగి యోగి గ్రేట్, మోడీ గ్రేట్, నేను కాదనా, కానీ పవన్ కళ్యాణ్ కూడా గ్రేటే. పార్టీ పెట్టి వస్తే పార్టీని మేము ఆహ్వానిస్తాం. మా కాంగ్రెస్ పార్టీ రమ్మనంటాం, మా పొత్తు పెట్టుకోమంటాం. మా పార్టీలో మేము కూడా పొత్తు పెట్టుకున్నాం, మేము అందరం సమానంగా పనిచేస్తాం. కానీ పార్టీలో పోవాలా లేదనేది దాని ఆలోచన ఇప్పుడు కాదు.